హే బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి చాలా మంది నాకు కామెంట్స్ లో అడిగిన క్వశ్చన్ వచ్చేసి పుష్ పుల్ లెగ్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగినారు. ఏంటి గ్లాసెస్ పెట్టినా అనుకుంటున్నారా? ఏం లేదు, రీసెంట్ గా ఆర్డర్ చేసిన ఈ రోజే వచ్చినాయి, కొద్దిగా షో చేద్దామని చెప్పేసి పెట్టిన. నచ్చితే కింద కామెంట్ లో చెప్పండి. టాపిక్ లోకి వెళ్ళినట్లయితే పుష్ పుల్ లెగ్స్ అంటే ఏమి, అవి ఎలా మనం వర్కౌట్స్ లో మనం యాడ్ చేసుకోవాలి వాటిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా సూపర్ మార్కెట్ లో వెళ్ళినప్పుడు మనకి పుష్ పుల్ అని రాసింటారు కదా డోర్. పుష్ అంటే మనం ఇలా పుష్ చేసే వర్కౌట్స్, ఇలా ముందరికి తోసే వర్కౌట్స్, వాటన్నిటిని వన్ డే లో చేస్తారు. పుష్ వర్కౌట్స్ అంటారు వాటిని. ఆ డే అంతా పుష్ వర్కౌట్స్ చేస్తాం. ఇంకొకటి పుల్ అంటే మన దగ్గరికి ఇలా లాగడం. ఏ వేటినైతే మన దగ్గరికి ఇలా లాగుతామో ఆ వర్కౌట్స్ అన్నిటిని పుల్ వర్కౌట్స్ కింద కన్సిడర్ చేసి అదంతా ఒక డే చేస్తాం. తర్వాత లెగ్ డే అంతా వన్ డే ఇచ్చేస్తాం అంతే. పుష్ పుల్ లెగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ లేకి ఏ వర్కౌట్స్ అయితే వస్తాయో చెప్తాను చూడండి. చెస్ట్ వస్తుంది, ట్రైసెప్ వస్తుంది, షోల్డర్ వస్తుంది. కానీ ఇవి పుష్ వర్కౌట్స్. ఇప్పుడు 1 వీక్ ఉందనుకోండి, 1 వీక్ లో ఫస్ట్ 3 days పుష్ పుల్ లెగ్స్ చేస్తారు కదా. ఫస్ట్ మండే వచ్చేసి చెస్ట్, ట్రైసెప్, షోల్డర్. చెస్ట్ ని ఎలా చేస్తారంటే, చెస్ట్ వచ్చేసి ఒక 5 వేరియేషన్స్ పెట్టుకోండి. ఏమన్నా నచ్చినవి ఏమన్నా ఒక మంచి కాంపౌండ్ అండ్ వి వర్కౌట్స్ ఒక 5 వేరియేషన్స్ అయితే పెట్టుకోండి. తర్వాత ట్రైసెప్ ఒక 4 వేరియేషన్స్ పెట్టుకోండి. షోల్డర్ ఒక 2 వేరియేషన్స్ ఆర్ మీకు నచ్చితే 3 వేరియేషన్స్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ట్యూస్డే వచ్చేసి బ్యాక్ బైసెప్, ఫోర్ ఆర్మ్ పెట్టుకోండి. ఓకేనా? బ్యాక్ వచ్చేసి ఒక 5 to 6 వేరియేషన్స్ పెట్టుకోండి. తర్వాత బైసెప్ వచ్చేసి ఒక 4 వేరియేషన్స్ పెట్టుకోండి. తర్వాత ఫోర్ ఆర్మ్ వచ్చేసి 2 లేదా 3 వేరియేషన్స్ పెట్టుకోండి. ఓకేనా? మీరు వచ్చేసి ట్యూస్డే బ్యాక్ ఎక్కువ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకేనా? మండే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? చెస్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత వచ్చేసి లెగ్ డే రోజు కంప్లీట్ గా మీరు లెగ్ కి మంచిగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక 6 వేరియేషన్స్ పెట్టుకోండి. ఎందుకంటే లెగ్ ఇస్ చాలా బిగ్ మజిల్, అది కంపల్సరీ మీరు దానికి 1 డే అయితే ఇచ్చేయాలి. దాంతో పాటు మీరు యాప్స్ కి సంబంధించినవి ఒక 3 or 4 వేరియేషన్స్ చేసేయండి లెగ్ డే రోజు. ఓకేనా? మండే, ట్యూస్డే, వెనస్డే అయితే అయిపోయింది. తర్వాత థర్స్డే ఏం చేస్తారంటే, మనం మండే చెస్ట్, ట్రైసెప్, షోల్డర్ చేసినాం కదా. ఇప్పుడు రివర్స్. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ చేయండి. ఓకేనా? షోల్డర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి థర్స్డే. తర్వాత వచ్చేసి చెస్ట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత ట్రైసెప్. షోల్డర్ 5 to 6 వేరియేషన్స్, చెస్ట్ 3 to 4 వేరియేషన్స్, షోల్డర్ 2 to 3 వేరియేషన్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడే వచ్చేసి మనం అప్పుడు బ్యాక్, బైసెప్, ఫోర్ ఆర్మ్ చేసినాం కదా. ఈరోజు వచ్చేసి బైసెప్ చేయండి. ఫస్ట్ మంచిగా బైసెప్ ఒక 5 వేరియేషన్స్ చేసేయండి. తర్వాత బ్యాక్ ఒక 4 వేరియేషన్స్ చేయండి. తర్వాత ఫోర్ ఆర్మ్ నార్మల్ గా 2 to 3 వేరియేషన్స్. మీరు వచ్చేసి అప్పుడు చేసి ఉంటారు కదా ఆ వర్కౌట్స్, రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. 3 days చేసిన వర్కౌట్స్ ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. చేంజ్ అప్ కూడా చేసుకోవచ్చు, మీకు దానికి బట్టిగా డిజైన్ చేసుకోవచ్చు. అలాంటిది ఏమైనా మీకు కావాలంటే కామెంట్లో చెప్పండి, దానికి ఇంకొక వీడియో చేస్తాను. తర్వాత సాటర్డే లెగ్ వర్కౌట్ లో కూడా సేమ్ 6 వేరియేషన్స్ పెట్టేసుకొని 3 to 4 యాప్స్ వేరియేషన్స్ అయితే చేసేయండి. మీరు కంప్లీట్ గా ఇచ్చేసి సండే అయితే రెస్ట్ డే ఇచ్చేయండి. ఇలా చేసుకుంటూ పోతే మీకు ఎలా అంటే ఒక 3 days ఒక మజిల్ మీద మంచిగా ఫోకస్ చేస్తారు, ఇంకో మజిల్ ని కొద్దిగా తక్కువగా చేస్తారు. మళ్ళీ 3 days ఆ తక్కువ చేసిన మజిల్ ఇక్కడ ఎక్కువ చేస్తారు, ఇంకొకటి కొద్దిగా తక్కువ చేస్తారు. అప్పుడు మీకు బ్యాలెన్స్ అవుతుంది, ప్రతి మజిల్ ని మంచిగా బ్యాలెన్స్ చేస్తారు. సో ఇది ఫుల్ లెగ్స్ అన్నమాట. ఓకేనా? వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోద్దండి.